అన్న నీకు చుట్టూ పడిపోయిందట రేకులని మరి దాదా పందులు కూడా మరి మార్చుకున్నాయే రేకుల చెట్టు పడిపోయి వచ్చిన డబ్బులు 1000 రూపాయలు అందులో 3 కడ్డాలు 4 బనియన్లు షార్ట్లు వాటికి 700 రూపాయలు పోయినాయి మిగిలిన 300 దెబ్బ సినిమా పోయినాయి ఫినిష్ తూదినమ్మ జీవితం డబ్బులని దెబ్బ మూవీకి పోతున్నాయి దెబ్బ మూవీ తగ్గించుకోవాలి లేకపోతే దెబ్బ జీవితం అయిపోయేటట్టుంది జెన్నీ ఏంటి జెన్నీ అలా డల్లు కూర్చున్నావు లంగాలకు డబ్బులు కొనుక్కోలేదనా ఫీల్ జెన్నీ నాకు డాయలకు డబ్బులు 5 గడ్డాలు కొనుక్కుందాం అనుకున్నా కానీ 3 కొనుక్కొని వచ్చిన అలా ఏం కాసిద్దు మరి ఈ డంపింగ్ యార్డ్స్ లో బతికే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఘోరంగా ఉంటుంది కదా చంపింగ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అవును జెన్నీ చాలా కాలం నువ్వు నన్ను మోసం చేయకపోయినంటే మన బతుకు కూడా ఇట్టుండేది కాదు జెన్నీ కానీ నీకు ఇదే కరెక్ట్ నువ్వు మోసం చేసినావు కదా అడవిలో ఆకులు ఎరుకొని తినే మొక్కన్నానా ఎందుకు సిద్ధు ఇప్పుడు గతాన్ని దవుతావు తపాలి ఇప్పుడు మన బతుకు అదే కదా ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే కదా అమ్మ జీవితం నీకోసం ఒక పాట పాడతా జెన్నీ చెత్త కుప్పలలోనో పడవేసి నా జననీకేమామా నా జననీకేమామా జనని ఈ రేకు డబ్బాలన్నిటికీ ఈ ఇనుప సామ్రాజ్యానికి నేదో ఒక రోజు రాణిని చేస్తా ఇదేనా ఆనా 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 సార్ నమస్తే సార్ ఏం సార్ ఇటు చిండ్రు సింటెక్స్ ట్యాంక్ ఏమన్నా నిండిందా కడగలనా పదండి సార్ రేట్ తక్కువ పడలేదు తర్వాత మాట్లాడుకుందాం రేపు డబ్బు పడుతుంది అమ్మో అమ్మ చెట్టు జెన్నీ సార్ అది రేకు డబ్బాలు ఏరుకునేది మీరు ఎవరు అనుకుని ఎవరినో తీసుకెళ్తున్నారు రేకు డబ్బాలు ఏరుకోవాల్సిన కర్మ మేడం షీఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ ఏంది అతనికి దాని సినిమాలో ఇంత బిల్డప్ ఇస్తున్నారు దీనికి